హలో హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ భవానీ. వెల్కమ్ టు మై ఛానల్. ఆషాఢ మాసం వచ్చేసింది కదండి. ఈ మంత్ మొత్తం అంతా కూడా అమ్మవారికి స్పెషల్ పూజలు ఉంటాయన్నమాట. ముఖ్యంగా అమ్మవారికి బోనాలంటే ఇష్టం కాబట్టి ఇంకా తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు అంటే మ్యాక్సిమం చాలామంది ఇంకా బోనాలు చేస్తారనమాట. మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ అయితే ఫుల్ గ్రాండ్గా చేస్తారు ఎవ్రీ ఇయర్. ఈసారి మా మామ ఇన్వైట్ చేసినాడు, అంటే ఎవ్రీ ఇయర్ ఇన్వైట్ చేస్తాడు. నేను రావడం అస్సలు కుదరదు కాబట్టి, ఎందుకంటే నేను అదిరిలో ఉంటాను కాబట్టి ఈసారి ఎట్లా తిరిగైనా అమ్మవారి దర్శనం చేసుకుందాం అనుకున్నాను. మా అమ్మాయి వాళ్ళు ఉండేది సికింద్రాబాద్లో కార్ఖాన్లో. ఇంకా ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చేసిన వెంటనే ఇంకా పనులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. అమ్మవారికి నైవేద్యాలు అవి ఇవి చేస్తున్నారు. అట్లీస్ట్ మనం పూరీలన్నా తిక్కిద్దాం అనేసి అట్లా కూర్చున్నాను. మా అత్తమ్మ అయితే ఫాస్ట్గా తిక్కేస్తుంది. ఇంకా అందరూ రెడీ అవుతున్నారనమాట. ఒక సైడ్ అంతా రెడీ అవుతున్నారు, ఇంకో సైడ్ అమ్మవారికి కావాల్సినవన్నీ సెట్ చేస్తున్నాము. అండ్ ఈ ఇంటితో నాకైతే చాలా బాండింగ్ ఉందండి. సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే చాలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాము. చాలా మెమరీస్ ఉన్నాయి. ఈ ఇల్లు చాలా పురాతనమైనది, అంటే మా తాత వాళ్ళ ముత్తాత వాళ్ళ నాటి ఇల్లు అనమాట. మినిమం మేము హాలిడేస్లో 10 days ఉంటామండి. అండ్ ఈ 10 days కూడా చాలా ఫాస్ట్గా గడిచిపోతాయి. ఇంటికి వెళ్ళాలంటే ఏడుపు వచ్చేది, అంత ఎంజాయ్ చేసేవాళ్ళము. అండ్ మెయిన్ థింగ్ మా అత్తమ్మ గురించి చెప్పాలి. నలుగురు మేనమామల్లో 3వ మేనమామ భార్య అని మేమైతే జ్యోతి ఆంటీ అని పిలుస్తాము. ఆంటీ ఎందుకంటారు, యాక్చువల్గా చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది. ఒక అలవాటు ఉంటుంది కదండి, ఒక్కోళ్ళని ఒక్కోలాగా పిలిచడము. మా తాతని కట్టతాత అని పిలుస్తాం. మామయ్యని అయితే కొండల మామనే పిలుస్తాం, మామని అస్సలు పిలిచాము. ఇంకోటి, ఇలాంటి అత్తమ్మ దొరకడం నిజంగా అదృష్టం చేసుకున్నామండి. ఎంత ఓపికను అత్తమ్మకి. అండ్ మమ్మల్ని అయితే ప్రేమగా చూసుకుంటుంది. యాక్చువల్గా అత్తమ్మకి కూడా 3 ఆడపిల్లలు అండ్ మేము కూడా 3 ఆడపిల్లలం అనమాట. 6 మెంబర్స్ని ఈక్వల్గా చూసుకుంటుందండి. అసలు యాక్చువల్గా కోపమే రాదని, ఎప్పుడు ఆ స్మైలింగ్ ఫేస్తోనే కనిపిస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఏమంటే, అమ్మమ్మ తాత లేకున్నా స్టిల్ నౌ మేము వచ్చి ఎంజాయ్ చేస్తున్నామంటే నిజంగా వీఆర్ సో లక్కీ అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇక్కడ మా కొండల మామ చెప్పాను కదండి, నలుగురు మేనమామల్లో 3వ మేనమామ. యాక్చువల్గా ఈ మామ అంటే నాకు చాలా ఇష్టం, వన్ ఆఫ్ మై ఫేవరెట్. మా మీద చాలా ఎఫెక్షన్ చూపిస్తాడు. ఎంత దూరంలో ఉన్నా కూడా నాకైతే కాల్ చేసి మాట్లాడతాడు, ఎట్లున్నావు ఏంటమ్మా అనేసి. అండ్ మమ్మల్ని ప్రతి ఒక్క అకేషన్కి పిలుస్తాడు. మా ఇంట్లో ఫంక్షన్ ఏదైనా ఉన్నా ఇన్వైట్ చేస్తాం కదా, ఇంత దూరం అని ఆలోచించకుండా కూడా వచ్చి అటెండ్ అయ్యి మరి వెళ్తాడు. తిను మా మామ కూతురు బోనంనైతే నీట్గా రెడీ చేసేసింది. పసుపు కుంకుమలతో కంకణాలు కట్టింది. అండ్ నీట్గా అమ్మవారి కళ్ళు ముక్కు చక్కగా రెడీ చేసేసింది. మా అత్తమ్మ అయితే నా ఫుల్ ఫాస్ట్ అండి. చాలా అంటే వంటలు అయితే ఫాస్ట్గా చేస్తుంది, టేస్టీ కూడా ఉంటాయన్నమాట. అండ్ ఇంకో సైడు అమ్మవారికి కావాల్సింది యాపాకులు, మెయిన్ యాపాకులు అండి. వీటిని అయితే నీట్గా కడిగేసి సెట్ చేస్తున్నాను. ఈక్వల్ సైజులో ఉండే కొమ్మలన్నీ తీసుకొని అట్లా చుట్టేస్తుంటే మనకి బోనంలో చూసేకి నీట్గా అనిపిస్తుంది. ఇంకోటి, పూజకి ఆకుకూర కొయ్యగూర అంటారండి. ఇక్కడ సైడ్ వచ్చి తోటాకు అంటారు, ఎర్ర తోటాకు.
తాలింపు పెడతారు అండ్ నెక్స్ట్ బెల్లం పూరీలు పెడతారు, కొంచెం పెరుగు కూడా వేస్తారు. ఇక్కడ 2 బోనాలు చేస్తున్నారు కదండి, 2 బోనాల్లో ఈక్వల్గా అన్ని ఐటమ్స్ ఈక్వల్గా రెండింటికి ఉండాలండి. ఆకుకూర తాలింపు, బెల్లం పూరీలు అయితే 5 పెడతారు. ఆంటీ ఫేస్ ఎంత సిన్సియర్గా ఉంది. స్మైల్ ఆంటీ, స్మైల్ స్మైల్. పూరీలు 5 చూడు, మంచి పెట్టు పక్కన పెట్టి. వేసుకొని చుట్టూరా మొత్తం అంతా కవర్ అయ్యేటట్టుగా యాప కొమ్ములు పెట్టాలి. అండ్ దాని మీద వచ్చి పచ్చి పులుసు పెడతారండి, చిన్న గిన్నెలాగా పెడుతున్నారు చూడండి. మా మామ కూతురు చూడండి నీట్గా సెట్ చేసుకుంటుంది. యాక్చువల్గా తినే బోనం మోస్తుంది అనమాట. ఇది నీట్గా కూర్చుందో లేదో పదే మనం చెక్ చేసుకోవాలి. సేమ్ ఫస్ట్ బోనం ఎలా చేసినామో సెకండ్ బోనం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే చేయాలి. నాకైతే చాలా బాగా అనిపించింది. మా చిన్నోడిని అండ్ మా పాపని దేవుణ్ణి మొక్కోరా అని పిలిస్తే పడి మొక్కేస్తున్నాడు. ఏం మొక్కుతున్నాడు ఏమో కనుక్కోవాలి మొత్తానికి. కానీ ఆ మొక్కే విధం చూడండి ఎంత ముద్దుగా మొక్కున్నారో. ఇక్కడ ఇంకో సైడ్ వచ్చి మా మామ కూతురు అందరికీ కాళ్ళకు పసుపులు పెడుతుందని. యాక్చువల్గా ఆడపిల్లలు కాళ్ళకు పసుపు పెట్టుకొని అలా సందడిగా నడుస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. సరే ఇక్కడ బవి కూడా రెడీ అయిందనమాట కాళ్ళకు పసుపు పెట్టుకోవడానికి. ఇంకో సైడ్ మై ఫేవరెట్ డిష్ పప్పుచారు అండ్ బగారా రైస్.
టమాటా వేసినారా ఆంటీ? ఆ ఓడికి మేకలంటే భలే పిచ్చి, అస్సలు వదలట్లేదు మేకని. టెంపుల్కి వెళ్ళక ముందే బోనం ముందు యాట కోసేస్తారండి. యాట కోసే ముందు మేకకి నీట్గా వాటర్తో అట్లా కడిగేసి పసుపు కుంకుమలతో బొట్లు పెడతారు. మొత్తానికి సక్సెస్ఫుల్గా 5 ప్రదక్షిణలు చేసేసింది తను. తర్వాత ఆ టెంపుల్కి ముందే బోనంని కింద పెట్టేసి ఆ దీపాంతం అక్కడ ముందు పెట్టేయాలండి. ఇంకా కింద అంతా వేప కొమ్మలతో పెట్టేసి నైవేద్యం అమ్మవారికి అక్కడే సమర్పిస్తారనమాట. అందరూ టెంపుల్ ముందే పెట్టేస్తారు. ప్రసాదం
పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక లాస్ట్లో అమ్మవారికి ఇలా తొట్టెలు కూడా సమర్పిస్తారు. టెంపుల్కి మా పెద్దమ్మ కూడా వచ్చింది. చాలా రోజులైంది మా పెద్దమ్మని చూడక. ఇట్ వాజ్ సో సర్ప్రైజింగ్ నాకైతే. ఇంటికి వచ్చి కొంచెం అలా రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ టెంపుల్కి అయితే రెడీ అయిపోయామండి. ఇంటికి దగ్గరలోనే నాగమ్మ టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్కి ఇప్పుడు మేమంతా వెళ్తున్నాము. పక్కనే ఉంటుంది టెంపుల్ కూడా, ఏమంత లాంగ్ డిస్టెన్స్ కూడా కాదు. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ కూడా 5 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. సేమ్ అక్కడ చేసినట్టే ఇక్కడ కూడా అమ్మవారి ముందు నైవేద్యం సమర్పిస్తారనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే చాలు మా మమ్మీ అయితే ఈ టెంపుల్కి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని మరీ వెళ్తుంది. ఎందుకంటే మా మమ్మీకి ఈ టెంపుల్కి వస్తే బాగా అనిపిస్తుందంట. ఇంటి పక్కన ఉండడం వల్ల మేమైతే చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి భలే ఆడుకునే వాళ్ళము. అండ్ చాలా మెమరీస్ కూడా ఉన్నాయి ఈ టెంపుల్లో. చెప్పాలంటే మా మమ్మీ ఫేవరెట్ టెంపుల్ అండి ఇదైతే. లోపల ఎంటర్ అవుతానే అమ్మవారు ఇట్లా కనిపిస్తుందండి. బ్యాక్ సైడ్ అయితే నిజంగా రియల్ పుట్ట అనమాట. ఇక్కడ అమ్మవారు అంత పవర్ఫుల్ కూడా. అమ్మవారిని మీరే చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడ పూజ చేస్తున్న పూజారి కూడా ఇప్పటికి కూడా ఉంది. నాకైతే స్టన్ అయిపోయాను ఆ పూజారిని చూసి. అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగిందండి. లోపలికి వచ్చేకైతే భయపడే వాళ్ళం చిన్నప్పుడు, నిజంగా పాము ఉందని చెప్పేసరికి. బట్ మాకైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కాలేదు, పాము అయితే కనిపించలేదు. ఇక్కడ కూడా మేమంతా కలిసి వడిబియ్యం పోసాము. దర్శనం అంతా కంప్లీట్ అయిపోయినాక లాస్ట్లో ఇక్కడ కూడా తొట్టెలు కట్టినారండి. మొత్తానికి పూజలు అయితే 2 టెంపుల్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇలా రిలాక్సింగ్గా బయట కూర్చున్నాం అనమాట. పాప మార్నింగ్ నుంచి నా మరదలు ఫాస్టింగ్తో ఉంది కదా, కొంచెం డల్ అయిపోయింది. ఫుల్ ఆకలి స్టార్ట్ అయినట్టుంది. అండ్ ఇక్కడ చూడండి మా భవి కూడా బోనం ఎత్తింది. ఎంత ఇంట్రెస్టో తనకు, వెయిట్ మోయలేకపోతుంది. మొత్తానికి ఇంటికి ఆడపిల్లనే అండి కళ. ఎంత ముచ్చటగా అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి ఫుడ్ తినమంటే సరిగ్గా తినలేదండి. అందుకని ఫుల్ ఐటమ్స్ మాత్రం అదిరిపోయిందండి. చాలా రోజుల తర్వాత ఎమ్మీ అండ్ స్పైసీ ఫుడ్ తిన. బగారా రైస్ చేసినారు, మటన్ అండ్ పప్పుచారు. ఇలా ఆకలేసినట్టుంది. ఫాస్టింగ్ ఉంది కదా మార్నింగ్ నుంచి. టైం నాకు తెలిసి 3 అయిపోయిందండి. ఇంకా ఆకలి ఫుల్ వేస్తుంది అందరికీ. అందరం ఇంకా లైన్గా కూర్చొని తింటున్నాం అనమాట. పూరి మటన్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. ఎంత సూపర్గా ఉందంటే అంత బాగుంది. అండ్ బగారా రైస్తో మటన్ అయితే నేను ఇంకా
అమ్మవారిని మోసుకొని వస్తున్నారు కదండి, అమ్మవారే మన ఇంటికి వచ్చిందని భావించి ఇంకా కాలు కడిగేసి కొబ్బరికాయ కొట్టి అట్లా మొక్కుంటారండి. ఇంటి ముందు అలా అమ్మవారిని ఎత్తుకొని అలా ఆడతారనమాట. అండ్ ఇక్కడ మా మామయ్యని అయితే పిలుచుకొని మరీ ఆడతారు. లోపల ఎక్కడున్నా కూడా కొండలని పిలిచి మరీ డ్యాన్స్ చేపిస్తారు. ఇక్కడ మా మామయ్య మళ్ళీ వచ్చి డ్యాన్స్ చేయరా అంటే వాడైతే 2 చెవులు మూసుకొని నించున్నాడు. యాక్చువల్గా ఇవన్నీ బ్యాండ్ అవన్నీ ఇది ఫస్ట్ టైం వాడికి. ఈ పొట్టేళ్లతో వీధుల్లో ఊరేగిస్తారనమాట. ఈ రథాన్ని పలారం బండి అని పిలుస్తారు. 2 పొట్టేళ్ళని చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో, డేంజరస్గా కనిపిస్తున్నాయి నాకైతే. టైం ఇట్ వాజ్ 12 అవుతుందండి. అండ్ ఇక్కడ నుంచి వరుసగా అన్ని బ్యాండ్లు వస్తాయి. ఫుల్ సౌండ్లతో దద్దరిల్లిపోతుంది అట్లే. స్ట్రీట్ మొత్తం ఫుల్గా లైట్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్తో అయితే సందడిగా ఉందండి. అండ్ బ్యాండ్ వాళ్ళు అయితే వస్తూనే ఉన్నారన్నమాట. టైం 2 అవుతుందండి. అయినా గోల తగ్గనే లేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మదర్ వాళ్ళ బేబీస్తో ఎలా నించున్నారో, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టైంలో ఇంత పేషెన్స్గా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారంటే. చిన్నప్పుడు పోతురాలను చూస్తే చాలు మస్తు భయం వేసేది. అక్కడెక్కడో వస్తే ఇక్కడ పరిగెత్తే వాళ్ళము. బట్ ఇప్పుడు సెల్ఫీలు తీసుకుంటున్నారండి. నాకైతే ఇప్పుడు కూడా భయం అండి ఆ పోతురాలను చూస్తుంటే. ఎట్లయినా ఆయనతో దిగుదాం అనుకున్నా, బట్ నా వల్ల కాలేదనమాట. అందుకే మా బాబుని నించోబెట్టినా. ఇక్కడ నియర్లీ ఒక 200 మెంబర్స్ దాకా ఉంటారండి. అండ్ మొత్తం అంతా జెంట్స్ అనమాట. దాంట్లో ఈ కొంతమందే లేడీస్. అండ్ టైం కూడా వచ్చి 3 అవుతుంది. లిటరలీ ఇట్ వాజ్ స్టాండింగ్ అనమాట నాకైతే. బట్ డ్యాన్స్ అయితే బాగా చేశారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. మా మామయ్య చూడండి, వాడికి క్లియర్గా కనిపించాలని పైన కూర్చోబెట్టి మరి చూపిస్తున్నాడు. అమ్మవారి అవతారాలతో బొమ్మలు అయితే వరుసగా వస్తున్నాయండి. 1 అవర్ నుంచి ఒకదాని వెనకాల ఒకటి వస్తూనే ఉన్నాయండి.
రాజులతో కొట్టించుకుంటే మనకి మంచి జరుగుతుందంటారు, హెల్త్ ఇష్యూస్ రావని, అండ్ ఇంకోటి మొండిగా బిహేవ్ చేసే వాళ్ళు సెట్ అవుతారని. బట్ తెలిసి కొట్టించుకోవడం అంటే కొంచెం భయమే కదా. ఇదండి మా అమ్మమ్మ ఇంటికాడ జరిగిన బోనాల సెలబ్రేషన్స్. ఐ థింక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye. See you at next video.